ఛానల్లోకి స్వాగతమండి. ధనస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ 7-8 తేదీలలో పి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఈ వీడియోని ధనస్సు రాశివారు ఒంటరిగా మాత్రమే చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. మీకు కలగబోతున్న అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి, అంతేకాకుండా జరగబోయే నష్టాల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే ధనస్సు రాశివారు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చెయ్యకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదావు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధనస్సు రాశివారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినవారు. ఎదుటివారికి ఏ రోజూ కూడా వీరి వల్ల కనీసం ఆవగించంత నష్టం కూడా జరగదన్నమాట. ముఖ్యంగా వీళ్ళు చాలా అమాయకులని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ముఖ్యంగా ఇటు ఆడవాళ్లలో చూసుకున్నా కానీ మగవాళ్లలో చూసుకున్నా కానీ తోబుట్టువులు ఎంత మంచిగా ఉంటారో తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల వీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు. ఇక్కడ మీకు అర్థమైందనుకుంటా. తోబుట్టువులకు దేతున్న పార్ట్నర్ల వల్ల అంటే ఇప్పుడు ఆడవాళ్లున్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భర్తల వల్ల, లేదంటే కనుక మగవాళ్లున్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భార్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడతారు. అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్లు కూడా వివాహమైన తర్వాత మేమెందుకు చెయ్యాలి, మాకేమవసరం అని చెప్పి అలా వారి యొక్క తోబుట్టువులు వీరి దగ్గరికి వచ్చి చేయడానికి సిద్ధపడుతున్నా కాని వారు వెనక్కి లాగేసేయటం. ముఖ్యంగా పురుషుల్ని భార్యలు చెప్పిన మాట వింటారు కదండి, అలా వెనక్కి లాగేసేయటం, ఏ మాట కూడా వీరిని వినకుండా చేయటము, వారికి ఏదన్నా చిన్న కష్టమొచ్చినా చిన్న ఆపదొచ్చినా గతంలో తోబుట్టువులకు చెప్పుకుని కాస్తంత సేద తీరేవాళ్లు. కాని ఇప్పుడు ప్రస్తుతం వారికి ఆ అవకాశాన్ని లేకుండా చేసేస్తారన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు దొరికిన భార్యలలో పి అనే అక్షరమున్న వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా వీరు నష్టపోయారు. ఈ యొక్క పి అనే అక్షరమున్న వ్యక్తి వీరి యొక్క తోబుట్టు భార్య అయినా కావచ్చు, లేదంటే కనుక వీరి యొక్క బంధువులలో ఒకరైనా కావచ్చు, లేదంటే కనుక వీరి యొక్క స్నేహితులలో ఒకరైనా కావచ్చు. ఈ యొక్క పి అనే అక్షరమున్న వ్యక్తి వీరి యొక్క మంచితనాన్ని, వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వీరిని ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉండటం, ఏదో ఒక నింద వీరి మీద మోపుతూ ఉండటం, వీరి యొక్క అదృష్టాన్ని అంటే వీరికి భగవంతుడు కాస్త అదృష్టం తక్కువిచ్చారు కదండి. ఇటు భర్త వైపు సపోర్ట్ లేక, లేదంటే ఇటు భార్య సరిగ్గా ఉండక మగవారికి, ఇటు సరిగ్గా ఆ వెనకల ఆస్తిపాస్తులు లేక కాస్త కురింగిపోయిన మనుషులు కదా వీరు. ధనుస్సు రాశివారు ఈ యొక్క కురింగిపోటాన్ని అలుసుగా తీసుకొని ఎలాగైనా కాని వీరిని దెబ్బ కొట్టాలని చెప్పి వీరిని ఏ మాట పడితే ఆ మాటని అవమానించటం, వీరిని లెక్కలేకుండా చూడటం, చుట్టాల్లో పక్కాళ్ళి పిలిచినప్పుడు నలుగురిలో అవమానించటం, వీరికి ఏదో ఒక రకంగా టార్చర్కి గురిచేయడం. ఈ ధనుస్సు రాశివారు ఏదన్నా ఒక మాట అందాము అంటే వీరికి సపోర్టుగా వెనకల ఎవరూ ఉండకపోవటం వల్ల అది కూడా అలుసుగా తీసుకొని 1-4 మాటలు అనే ప్రయత్నం చేయడం, తక్కువ గౌరవాన్నివ్వటం, ఎక్కువగా అవమానించడం, వీరితో పాటు ఉన్నవాళ్లకి మాత్రం ఎక్కువ విలువనిచ్చి పక్కనే ఉన్న వీరిని మాత్రం అలుసుగా చూస్తూ ఉండటం. దీనివల్ల చాలా వరకు కూడా ధనుస్సు రాశివారు కృంగిపోతూ ఉంటున్నారన్నమాట. నా పరిస్థితి బాగలేకే కదా, నా వెనుక ఒక సపోర్ట్ అనేది లేకపోవటం వల్లే కదా నలుగురు నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు, నాకు డబ్బు లేకపోవటం వల్లే కదా అని చెప్పి ఇలా రకరకాలుగా ధనుస్సు రాశివారు ఈ పి అనే అక్షరమున్న స్త్రీ ద్వారా మాత్రం చాలా చాలా రకాలుగా అవమానింపబడుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మీరు ఒకటే తెలుసుకోండి, ఏంటి అంటే కనుక ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే కనుక మిమ్మల్ని చూసి వారికి భయం లేదు అని ఒక పాయింట్. రెండవది ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ అనేది ఉండరు, ఎవరికి వారే స్టాండ్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ జీవితంలో మన పుట్టుక మరణం అనేవి ఒంటరిగానే వస్తాయి, ఒంటరిగానే పోతాము. మధ్యలో అనేక రకాలైన బంధాలనేవి ఏర్పడవచ్చు. అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడాను ప్రతి బంధం మనకి సపోర్టుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పే అవుతుందండి. ఎందుకంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు, ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు, ఎవరి ధనాన్ని వారు చూసుకుంటున్నారు. అలా అని చెప్పి మనల్ని ఎప్పుడు ఎవరో వెనకేసుకొస్తారు, ఎవరో మనకి మాట సహాయంగా ఉంటారు, ఎవరో మనల్ని కాపాడతారని చెప్పి మనం అనుకుంటే పక్క వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు. ఎవరైనా కానీ ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏది దృష్టిలో పెట్టుకుని అంటున్నారో వారికి వెంటనే తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు ఎవరైతే అవమానిస్తున్నారో వారు ₹1 ఇస్తే మనం తిని బ్రతకడం లేదు, వాళ్ళు మనకి బట్టలు కొనిపిస్తే మనం ఆ బట్టలు వేసుకుని ఇదే అవ్వట్లేదు, వారు మనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం కానీ మన రూపాయి మనం ఖర్చు చేసుకుంటున్నాం కానీ వాళ్ళ రూపాయి మనకి తీసుకొచ్చి ఏమీ ఇవ్వటం లేదు. అటువంటప్పుడు వారంటే మనం పడాలా?
చెప్పండి? పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళకండి. ఎక్కడైతే విలువ ఇవ్వరో అక్కడికి వెళ్ళకండి. ఎక్కడైతే మీ మాట లెక్క చేయరో అటువంటి వారికి దూరంగా ఉండండి. మన విలువని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనమే ప్రేమించుకోవాలి. మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో ఏదో ఏంటో చేస్తారు అని చెప్పి ఎదురుచూసి ఆశించడం మాత్రం 100% మనదే తప్పవుతుంది. మనకి శత్రువులు ఎక్కువవుతున్నారు అంటే కనుక మనలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరమే ఏదు. ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే కనుక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి, ఆ పనిలో ఎలా టాలెంట్ని తెచ్చుకోవాలి, ఆ పనిలో ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి, దీని గురించి ఆలోచించుకోండి. ఉన్న రూపాయి ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి. కాస్త వయసులో పెద్ద పెద్దవాళ్లు అనుకోండి, కాస్త ప్రశాంతంగా కాసేపు టీవీ చూడటం, కాసేపు పూజ చేసుకోవటం, కాస్త నిదానంగా ఉండటం, కోపం ఆవేశం తగ్గించుకోవటం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడుతూ ఉండటం, కాసేపు ధ్యానం చేసుకోవటం, కాస్త ఒక ముద్ద తిన్నామా టైంకి పడుకున్నామా ఇలాగే ఉండాలి. కాని లేనిపోని ఆలోచనలు, ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం, ఎదుటివారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండటం ఇటువంటివేవీ కూడా మనసులో పెట్టుకోకండి. ఒకరి గురించి ఆలోచన అనేది మనిషిని చాలా దెబ్బతీస్తుంది. అది మనసు వరకే ఆగిపోదు, మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ ఆలోచన వల్ల సరిగ్గా నిద్రపట్టదు, సరిగ్గా ఆకలేయదు, తిన్న అన్నం జీర్ణమవదు. ఎప్పుడూ కూడా అదొక అనీజీగా ఉంటాం. సంతోషమనేది కోల్పోతాము. ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే తప్ప ఎటువంటి సమస్యలు కొత్తవేమీ రావు. కాస్త ఆ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఎదుటివారిష్టమైనట్టు వారిటివారు చేసుకోనివ్వండి. వారి జీవితాలు వారివి. మీరు దేనికీ కూడా అడ్డు చెప్పద్దు. ఎవర్ని కూడా కంట్రోల్లో పెట్టాలని చూడకండి. మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా బతకండి. అంతేనా? అర్థమైంది కదండి? అంతేకాకుండా ఈ యొక్క ధనస్సు రాశివారి మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త రోజూ పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవటం, ప్రతి అమావాస్యకు ఎర్రనీళ్లు తిప్పివేసుకుంటూ ఉండటం, బయటికి వెళ్లేటప్పుడల్లా అరికాల్లో కాటుకొచ్చుకు పెట్టుకుంటూ ఉండటం ఇటువంటివి చెయ్యండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశివారు ఏదైనా ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్లి ఆ ఈశ్వరునికి పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చెయ్యండి. ఈ విధంగా పాలతో అభిషేకం చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు, గ్రహదోషాలు, జాతకదోషాలు, మీ యొక్క పుట్టుకతో వచ్చిన దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. మీరు జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. గతం గతః అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి. రేపటి గురించి కూడా ఆలోచించొద్దు. ఈ క్షణం తర్వాత క్షణం ఎలా ఆనందంగా ఉంటాము అనేది మాత్రమే చూసుకోండి. దీనివల్ల జీవితంలో సగం టెన్షన్స్ తగ్గిపోతాయి, సగం బరువులు దిగిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇప్పటివరకు కూడా ఏవో తెలుసో తెలియకో లేదా మంచితనంతోనో ఎంతోమంది యొక్క మనసుని మార్చాలి అని చెప్పి చూశారు. అది మీ మంచితనం. అది అవతలివారికి నచ్చినప్పుడు వదిలేస్తే మా మీద ఉండే బరువు సగం దిగిపోతుంది కదా. కాబట్టి ఇవేవీ కూడా అవసరం లేదండి. హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. హ్యాపీగా తినండి, హ్యాపీగా నిద్రపోండి. ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి. లేదంటే కనుక మీ పనుల్లో మీరు శ్రద్ధగా చూసుకోండి. హ్యాపీగా రోజులు గడిచిపోతాయి. అంతేకాకుండా ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మీరు చేసే పనులయందు మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవన్నమాట. ఆ విషయాన్నైతే మనసులో గుర్తుంచుకోండి. అర్థమైంది కదా మరి? ధనస్సు రాశివారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకొక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైపనొస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ యొక్క స్నేహితులలో కాని బంధువులలో కాని ధనస్సు రాశివారున్నారనుకోండి, వాళ్లక్కూడా కాస్త ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్లు కూడా తెలుసుకుంటారు. వాళ్లకొచ్చిన కష్టాల్నుంచి కొంతవరకు బయటపడతారన్నమాట. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వర్ని ఆశీస్సులు మీమీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలమూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారమండి.